హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీకైతే మేము ఒక మంచి వీడియోనైతే మేము చూపించబోతున్నాము. అదేంటంటే మా గిరిజన ప్రాంతాల్లో పండించే శ్రీరంకందుల గురించి మీకు వీడియో అయితే చూపించబోతున్నాను. అవి ఎలా ఉంటాయో మీకైతే చూపించబోతున్నాను. మీరెప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. లేదంటే మరి ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. హలో గాయ్స్! ఈ కందులైతే మా ప్రాంతంలో అధికంగానే పండిస్తారని చెప్పుకోవాలి. కొంతమందైతే గరువుల దగ్గర పండిస్తారు. కొంతమందైతే ఇలా పసుపు దొడ్ల దగ్గర కూడా పండించుకుంటారనమాట. వాటినైతే కొన్ని కందులనైతే మా అన్నయ్య అయితే ఏరుతున్నాడు. అవి మీకు చూపిస్తాను చూడండి. కొన్ని కందులైతే మరి ముదిరిన కందులనైతే తీస్తున్నాడు అన్నయ్య. తీసి మరి ఆ టబ్‌లో అయితే ఏస్తున్నాడు. చూడండి ఇవన్నీ శ్రీరామ కందుల చెట్లే ఉన్నాయండి దొడ్డి దగ్గర కొన్ని. ఇదిగోండి ఇన్ని కందులైతే ఏరాడు అన్నయ్య. టబ్‌కైతే ఏస్తున్నాడనమాట. అన్నయ్య కూడా ఏరుతున్నాడు ఇప్పటిదాకాను. ఇలాంటివైతే ఈ సంవత్సరం చాలా అధికంగా రేట్ ఉందని అన్నయ్య అయితే కొన్ని కందులను ఏరి రేపటికి సంతకైతే తీసుకెళ్దామని అన్నయ్య అయితే ఏరుతున్నాడు. ఈ శ్రీరామ కందులకైతే ఈ సంవత్సరం చాలా ఎక్కువగానే రేట్ ఉందండి. చూడండి మరి ఇవైతే మరి ప్రాపర్‌గా వాటి రేట్ అయితే తెలియదు కానీ రేట్ అయితే మరి ఎక్కువగానే ఉందండి ఈ సంవత్సరం. మా అన్నయ్య అయితే మరి కందులనైతే ఏరుతున్నాడు. రేపటికి సంత కదా కొన్ని కందులనైతే మరి వాటిని అమ్ముదామని ఏరుతున్నాడు. అంతే కాదండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కందులు. తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా రుచిగా ఉంటుంది. మీరు మరి ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. లేదంటే మరి ఎప్పుడైనా మీకు ఒకవేళ దొరికితే మరి తినండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కందులైతే మరి అన్ని పంటల్లో భాగంగా ఈ పంటను కూడా పండిస్తారు. ఇవి ఏజెన్సీలో మరి పండించే పంటల్లో ఇదొకటి ప్రధానమైన పంట అండి. చూడండి ఈ పువ్వయితే మరి చాలా అందంగా ఉంది. ఈ డిసెంబర్ నెలలోనే ఈ కందులైతే ముదర పాకానికొస్తాయండి. ఇవి ఏరుకొని అమ్ముకోవడానికి గాని, లేదంటే ఇవి వండుకోవడానికి గాని ఈ నెలే మరి ముదురుతాయండి అవి కందులైతే. అని అయితే మరి కందులైతే ఇంక ఏరుతూనే ఉన్నాడు. మరి ఈవినింగ్ వరకు అయితే ఏరడం అయితే జరుగుతుంది ఈ కందులు. మరి ఎన్ని కందులు ఏరుతాడో తెలీదు. రేపటికైతే మరి సంతకైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి యొక్క ఈ మొక్క గురించి ఒకటి చెప్పాలి మీకు. అదేంటంటే చిన్నప్పుడు వీటి పిక్కలతో మేము ఆడుకునేవాళ్ళం అన్నమాట. అదెలా అంటే మీకు చెప్తాను. నాకైతే కొన్ని పళ్ళు దొరికితే వాటిని వాళ్ళ పాపకిస్తున్నాడు. వీటిని కూడా మేము చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవాళ్ళమండి. చూడండి ఇదంతా మరి ఆ చెట్టు పాకి ఉందన్నమాట శ్రీరంగందుల చెట్లు. ఇగోండి కందులైతే మరి. వాటితో అయితే మేము చిన్న గేమ్ అయితే మేము ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. వాటినైతే మరి పిల్లలతో చెప్తే వాళ్ళు కూడా ట్రై చేశారు దాన్ని. అదెలా అంటే వాటి కాయలకున్న గింజలైతే ఇలా తీసి దాన్ని గుమ్మడాకుతో ఆ పిక్కనైతే కింద నుంచి అలా ఊదితే పైనకెళ్ళి మళ్ళీ అది అక్కడ వచ్చి పడేది. ఇలా చిన్నప్పుడు ఆ పిక్కలతో ఆడుకునేవాళ్ళము. దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా ఫన్నీగా ఉంది. మా తమ్ముడైతే మరి దాన్ని ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంకా దాన్ని అలా ఊదుతూనే ఉన్నాడనమాట. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలా ఊదడం అయితే నేర్చుకున్నారు. అలా ఊదడాన్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి. చిన్నప్పుడు మేము కూడా ఇలాంటి పనులు చేస్తూ అల్లరి చేసేవాళ్ళము. అంతేకాదు ఒక గుమ్మడికాయ అయితే దొరికిందనమాట. ఈ గుమ్మడికాయకి శ్రీరంకందులు కలిపి కూర వండితే అయితే చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా గిరిజన ప్రాంతంలో ఏ ఏ పంటలు పండిస్తారో తెలుసుకోవాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకెన్నో గిరిజన ప్రాంతంలో పండించే పంటలు మీకు చూపిస్తాము. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్.